గారు ఎవరో ఒకరిని చేతి పిలిపించి ఏం సార్ ఎందుకు ఇలా మాట్లాడారు మీరు వివరణ ఇవ్వండి అని అడిగినా మర్యాదగా ఉంటుంది కదా, అంతవరకు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని. శ్రీకాంత్ గారు ఇంకొక అంశం, నిన్న ఈవీఎంల మీద మీరు మాట్లాడారండి. సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, దొంగలు పడ్డ 6 నెలలకు మీరు వెళ్ళి ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడటం అంటే ఏంటి, వాట్ ప్రాంప్టెడ్ హఠాత్తుగా మీరు ఎలక్షన్ కమిషన్ని కలవటం వెనక మీకున్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈవీఎం గురించి మీరు అడిగారు, దాన్ని మాట్లాడే ముందు ఒక చిన్న విషయం, మన సింగయ్య గారి మృతి గురించి ఒకసారి మాట్లాడి దాంట్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు సింగయ్య గారి మృతిని చాలా కూటమి ప్రభుత్వం నిజంగా బాధాకరం. ఎవరు చనిపోయినా కూడా, అంటే నేను మన డిబేట్ లో కూడా చెప్పా, వాళ్ళు ఏదైనా చేస్తే గాంధీలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ పక్క మేము ఎవరన్నా పోతే పరామర్శించినా, ఎవరన్నా చనిపోయినా, మా కార్యకర్తల పైన గాడ్సేలు, వాళ్ళు దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ బీజేపీ గారు పాపం ఏమైనారంటే, కొన్ని రోజులైతే వారు వీరు వీరు వారు అవుతారనేది కొంచెం ఏదో ఒక పూర్వకాలం సామెత ఉంది. ఆ తెలుగుదేశం బాటలు వీళ్ళు కూడా వాళ్ళ యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను వదిలిపెట్టి అటాకింగ్ కు మొదలు పెట్టారు. అంటే చేతగాని తనంలో అటాకింగ్ వస్తుంది అనమాట. ఆ అటాకింగ్ మొదలు పెట్టారు. కానీ ఇంతకుముందు ట్రూత్ ల్యాబ్, మన ఇది ల్యాబ్ గురించి ఒకటి చెప్పారు, ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి అని చెప్పారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి వచ్చిన ఒక ఇది, అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాబ్ కు గాంధీ అనేటువంటి ఒక ఐజీ గారు ఉండేవారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కు. ఇప్పుడు వారు ట్రూత్ ల్యాబ్స్ అని ఇంకోటి పెట్టారు. ఇప్పుడు వారు పోలీసు సలహాదారులు కూడా అంటే ఇటువంటి ఆయన పోలీసు దానికి సలహాదారుడుగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఇటువంటి దీన్ని నమ్మచ్చా అని అడుగుతున్నాను. ఇంతకుముందు చెప్పారు కిరణ్ గారు కూడా మాట్లాడుతూ, ఇప్పుడు 3500 ఇది 3 టన్నులు ఉండే వెహికల్, అది అంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, దాని కింద తలపడి ట్విస్ట్ చూపించారు, తలపడి ట్విస్ట్ అయిండే చూపించారు. కానీ మరి చెట్టు కింద సింగయ్య బాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాడు హాస్పిటల్ పోవాలని. అంబులెన్స్ వచ్చేంత వరకు ఆటోలో తీసుకుపోతామన్నా కూడా అర్ధగంట సేపు ఆపినాడు. 1/2 అవర్ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎత్తనే లేదు అతన్ని, సింగయ్యను. ఆయన చేసినా బతికిండేవాడు. కానీ అంబులెన్స్ లో ఏం జరిగింది అనేది దేవునికే తెలియాలా. అంబులెన్స్ లో ఉన్న వాళ్ళందరినీ విచారించాలి, దీని వెనుక ఎవరు ఉన్నారనేది కూడా విచారించాలి. ఎందుకంటే అంబులెన్స్ లో ఉన్నోళ్ళు ప్రాణాలు సేవ్ చేస్తారు. సరే, ఆ టాపిక్ వదిలేసి నేను అడిగింది చెప్పండి. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు అంత హడావుడికి ఎందుకు వెళ్ళారండి? సార్, అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు ప్రాణాలను కాపాడతారు, కానీ స్వలాభం కోసమో లబ్ధి కోసమో ఈ పక్క ప్రతిపక్షాన్ని ఇరికించడం కోసమో వాడుకోలేదు అనేది ఎందుకు, ఆ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? అడగండి, మీరు కోర్టుని అడగండి, ఎలాగ మీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ రిపోర్ట్లు ఎవరు తీసుకోరు, మీ కంప్లైంట్ ఎవరు తీసుకోరు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి అడగండి, కోర్టుని అడగండి మీరు ఎందుకు చేయించారు. ఈవీఎంల సంగతి చూడండి, ఈవీఎంల సంగతి ఏంటి చెప్పండి. అవకాశం ఇచ్చింది సరే, ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది వచ్చి కూర్చొని మాట్లాడడానికి. సుబ్బారెడ్డి గారు గాని ఇద్దరు మంత్రులు గాని ఏమన్నారో చూద్దాం ఒకసారి. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. చూడండి. దాంట్లో 2024 ఎలక్షన్స్లో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే, కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. సుబ్బారెడ్డి గారు మాట్లాడిన దాని మీద దుర్గాప్రసాద్ గారు వారికి ఎలక్షన్ కమిషన్ వారు పిలిచారట, వీరి సందేహాలని
సరే ఇవాళ నివృత్తి చేసుకుందానికని వెళ్ళారట, ఇవన్నీ మాట్లాడారు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అండి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వాళ్ళు పిలవటం, వీళ్ళు వెళ్ళటం? అంటే వీళ్ళకి ఏవో అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్, ఎనీబడీ ఈజ్ ఎట్ లిబర్టీ టు అప్రోచ్ ఎలక్షన్ కమిషన్, వాళ్ళకి టైం ఇచ్చింది. దీనివల్ల ఏమన్నా రూపాయి ఉపయోగం ఉంటుందా? గారు వజన్ గారు, దీనికి వెళ్లే ముందు నేను మా మిత్రుడు రవికిరణ్ గారి లేకపోతే వైసీపీ ప్రతినిధి గారు చిన్న సమాధానం చెప్పిన తర్వాత నేను వెళ్తాను. అంటే జస్ట్ క్లారిఫికేషన్ ఇది. ఇప్పుడు ప్రైమ్ ఆఫ్ ఏసీ అంటారు, అంటే క్రైమ్ గురించి తెలిస్తే మనం అన్నిటి గురించి మాట్లాడాలా, క్రైమ్ గురించి తెలియకపోతే గమ్మున సైలెంట్ గా ఉండాలా. ప్రైమ్ ఆఫ్ ఏసీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు సింగయ్య గారి కేసులో. ప్రైమ్ ఆఫ్ ఏసీ తర్వాత ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఒక వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఫోరెన్సిక్ పంపించింది. మనకు ఎవడ ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థలు మారుస్తామని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏ వ్యవస్థ మీద మనకు నమ్మకం లేదు. వాళ్ళు కావాల్సిన వ్యవస్థలు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు ఉండాల్సిన వ్యవస్థలు వాళ్ళు కావాలనుకునే మనస్తత్వం కావాల్సిన వాళ్ళు ఈ రకంగానే మాట్లాడతారు. సో వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్, వాట్ ఈస్ ద ఎఫ్ఐఆర్, వాట్ ఈస్ ద ఫోరెన్సిక్, వాట్ ఈస్ ద ఫైనల్ చార్జ్ షీట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా అండి? ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? అవును, ఆ వీడియో మీద పంచనామా రిపోర్ట్ చూసారా మీరు? పంచనామా రిపోర్ట్ చూసారా? నేను చూసాను. ఏం రాసిందండి ఇందులో? ఏం రాసింది? మీరు చెప్పండి, ఏం చెప్పండి. స్క్రాచెస్ ఉన్నాయి, బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి అని ఉందండి. మేడం నేను అదే చెప్తున్నా. మీరు చదవలేదేమో, నేను కూడా అదే చెప్తున్నా. స్క్రాచెస్ ఉన్నాయని చెప్పింది, అంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. అక్కడ వాట్ ఈస్ ద ఫోరెన్సిక్